జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా. ఎంతవరకు వచ్చాము? ద్రోణ పర్వం 4వ ఆశ్వాసంలో ఉన్నాం. 14వ రోజు యుద్ధం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎవరెవరు ఎదురుపడ్డారని చెప్పాను? కర్ణుడు, అదేవిధంగా అర్జునుడు ఎదురుపడ్డారు. ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోబోతున్నారు. అదేవిధంగా దుర్యోధనుడు అన్నాడు, ఇంతకన్నా మంచి సమయం లేదు, జయద్రథుని చేరకుండా మనం ఇంకొంత సమయం అర్జునుడిని ఆపగలిగితే అర్జునుడు ప్రతిజ్ఞ నెరవేరదు. అప్పుడు అర్జునుడు అగ్గిలో దూకాల్సి వస్తుంది, యుద్ధం మనమే గెలుస్తాము. కాబట్టి కర్ణ మనం అందరం కలిసికట్టుగా అర్జునుడిని ఆపుదాము అనుకున్నారు. సో ఇప్పుడు కర్ణుడికి ఎదురుగా అర్జునుడికి ఒకవైపు భీముడు, మరోవైపు సాచికి, ఆ తర్వాత రథరక్షకులు అంటే వాళ్ళ ఐదుగురు మాత్రమే ఉన్నారు. అటు పాండవుల తరపున, ఇటు కౌరవుల తరపున వచ్చేసరికి కర్ణుడు, వృషసేనుడు, శల్యుడు, కృపుడు, అశ్వత్థామ. వీళ్ళతో పాటు దుర్యోధనుడు తమ్ముళ్ళు, అంత పెద్ద కౌరవ సైన్యం. సో వీళ్ళు ఎదురెదురుగా ఉన్నారు. ఇక యుద్ధం మొదలైపోయింది. అసలు వాళ్ళకి మధ్య యుద్ధం జరుగుతుంటుంది. కర్ణుడు అసలు ఎందుకంటే ఇప్పటివరకు కర్ణుడు సాచికి చేతిలో ఓడిపోయాడు, భీముడి చేతిలో ఓడిపోయాడు, అర్జునుడి చేతిలో ఓడిపోయాడు గతంలో. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి వచ్చినా కూడా కర్ణుడు ఏకధాటిగా ఎదిరిస్తుంటాడు. పైనుంచి దేవతలు అనుకుంటారు, అసలు ఏంటి ఇంత ఇలా యుద్ధం చేస్తున్నాడు కర్ణుడు, అసలు విజృంభించి యుద్ధం చేయడం అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అసలు ఇలా ఎలా ఉంటుందంటే అర్జునుడు వస్తూనే బల్లము, ఆంజలీకము, కురుప్రస్థము అనేటువంటి ఆయుధాన్ని వదులుతాడు. దానితో కౌరవ సైన్యంలో ఉన్నటువంటి చాలా మట్టుకు సైన్యానికి సంబంధించినటువంటి ఛత్రచాంబర్లు కానీ, జెండాలు, ధనస్సులు, గదాదండాలు, అన్ని ఆయుధాలు ముక్కలైపోతాయి. అసలు జెండాలు విరిగిపోతాయి. ఎంత ప్రాణ నష్టం జరగాలో అంత ప్రాణ నష్టం అక్కడ కౌరవ సైన్యానికి జరుగుతుంది. కానీ ఎప్పుడైతే కర్ణుడు, వృషసేనుడు, శల్యుడు, అశ్వత్థామ, అదేవిధంగా దుర్యోధనుడు వీళ్ళందరూ కలిసికట్టుగా వచ్చారో ఇలా ఎదురెదురుగా ఉండి యుద్ధం చేస్తుంటున్నారు. ఫస్ట్ కర్ణుడికి, అర్జునుడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది. భీముడుతో, సాచికతో మిగిలిన వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. సో కోపంతో అసలు కర్ణుడు కళ్ళెర్ర చేస్తూ అర్జునుడి మీదకి వస్తాడు. వస్తూనే మంచి బాణాలు 15 బాణాలని అర్జునుడి గుండెల్లోకి దిగేలా వేస్తాడు. అర్జునుడితో యుద్ధం చేస్తూనే భీముడి మీద 3, సాచిక మీద మరో 3 బాణాలు వేస్తాడు. ఆ తర్వాత కూడా ఊరుకోలేదు కర్ణుడు. అర్జునుడిని, భీముడిని, సాచికిని మరో 60 బాణాలు వేసి కొట్టాడు. అసలు అద్భుతంగా కర్ణుడు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు. ఆ తర్వాత అర్జునుడు ఏం తక్కువ కాడు, లిప్తపాటులోనే ఒక 100 బాణాలను కర్ణుడి మీద కురిపించాడు. కర్ణుడి శరీరం, ఎందుకంటే అప్పటికే భీముడితో, సాచికతో యుద్ధం చేసి కర్ణుడి శరీరం అంతా రక్తసిక్తమై ఉంది. అయినప్పటికీ కూడా దుర్యోధనుడి కోసం తెగించి కర్ణుడు యుద్ధం చేయడానికి వచ్చాడు. ఇక అర్జునుడు మరో 100 బాణాలు గుప్పించడంతో కర్ణుడి శరీరం నుంచి రక్తం కారుతుంటది ప్రవాహంలా. అయినప్పటికీ కూడా తనకడు బెనకడు, వెనకడుగు వేయడు. ముగ్గురు మీద కూడా సింహంలాగా దూకి యుద్ధం చేస్తుంటాడు. మరోవైపు అర్జునుడు కొద్దిసేపు కర్ణార్జునులకు యుద్ధం జరిగిన తర్వాత కర్ణుడి యొక్క ధనస్సుని అర్జునుడు విరిచేస్తాడు. ఒక అద్భుతమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి మహాస్త్రాన్ని ఆ కర్ణుడి మీదకి వేయడానికి ప్రయోగిస్తాడు అర్జునుడు. అయితే ఇదే సమయంలో దీన్ని చూసినటువంటి అశ్వత్థామ అర్ధచంద్రాకార అస్త్రాన్ని వేసి ఏదైతే మహాస్త్రం ఉందో దాన్ని మధ్యలో ఇరగొడతారు. ఇప్పుడు మీకు ప్లాన్ అర్థమైంది కదా. అర్జునుడు, సాచికి, భీముడు, మిగిలిన రథరక్షకులు ఇద్దరిని పక్కన పెడితే ఈ ముగ్గురు కీలకం కదా. ఈ ముగ్గురు కూడా కౌరవ సైన్యం మీద విరుచుకుపడుతున్నారు. అయితే దుర్యోధనుడు తెలివిగా ఏం చేశాడు, ముందు కర్ణుడిని పెట్టాడు. ఓవైపు వృషసేనుడు, ఓవైపు మన ఎవరైతే కృపుడు ఉన్నారో కృపుడు ఒకవైపు ఉన్నాడు, శల్యుడు ఒకవైపు ఉన్నాడు. సో కర్ణుడు ముందుండి యుద్ధం చేస్తున్నాడు. అశ్వత్థామ వీళ్ళందరినీ కనిపెట్టుకొని ఉంటున్నాడు. అంటే ముఖ్యంగా జయద్రథుని, సైంధవుడి మీద అర్జునుడు బాణాలు వేయకుండా చూస్తుంటాడు. ఏవైనా బాణాలు జయద్రథుడి మీదకి వస్తుంటే అశ్వత్థామ మధ్యలోనే ఖండిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ పర్ఫెక్ట్ ప్లాన్తో ఉన్నారు కౌరవులు. సో అద్భుతంగా కూడా వాళ్ళు మధ్యలో ఉండి ఇటు కర్ణుడు కానీ, అటు భీముడు కానీ, సాచికి కానీ అద్భుతంగా యుద్ధం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా జయద్రథుడు వైపు వెళ్ళేటువంటి శక్తి ఆ ముగ్గురికి సరిపోవట్లేదు. ఎందుకంటే ఉదయం నుంచి చూసాం, వీళ్ళు ముగ్గురు అద్భుతమైనటువంటి విజయాలను సొంతం చేసుకున్నారు. కానీ సూర్యాస్తమయం కాబోతుంది, ఇంకాసేపు అయితే సూర్యాస్తమయం అవుతుంది. అర్జునుడు ప్రతిజ్ఞ ప్రకారము అగ్గిలో దూకాల్సి వస్తుంది. కృష్ణుడు ఏమి అనడు, అర్జునుడు ఏం చెప్తే అటువైపు రథం మళ్ళిస్తూ ఉంటాడు. అర్జునుడు యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇంతలా యుద్ధం చేస్తుంటాడంటే ఒక రకంగా కౌరవ సైన్యాన్ని అంతా తునాతునకలు అంటే సైన్యంలో విపరీతమైనటువంటి అంటే రక్తము ఏరులై పారుతుందంటారే, అలా ఏరులై పారేలాగా కూడా చేస్తుంటారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, జయద్రథుడు, సైంధవుడు ఉన్నాడు కదా,
వీడేమి అర్జునుడు వచ్చాడు దగ్గరికని చెప్పేసి పారిపోడు. ఎంత ధైర్యంగా యుద్ధం చేస్తాడంటే వీళ్ళ 5గురు వెనకాల ఉన్నప్పటికీ అర్జునుడిని చూసి బాణాలు వేస్తుంటాడు. వానర పతాకం మీద, కృష్ణుడి మీద, అర్జునుడి మీద, రథాల మీద, అంటే ఆ రథంకి సంబంధించినటువంటి గుర్రాల మీద ఆచితూచి బాణాలు వేస్తుంటాడు. అవి కూడా బాగా ఇబ్బంది కలిగిస్తుంటాయి అర్జునికి. అర్జునుడు, భీముడు, సాత్యకి యుద్ధం చేస్తూనే ఉంటారు. ఎంతవరకు చేయగలుగుతారంటే జయద్రథుడి గుర్రాల్ని జయద్రథుడి సారథి తల నరకగలుగుతాడు. అంతకు మించి జయద్రథుడి దగ్గరికి చేరుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇటు కర్ణుడు, అశ్వత్థామ, మన కృపాచార్యులు కానీ, వృషసేనుడు కానీ, వీళ్ళందరూ, శల్యుడు కానీ ప్రాణాలు అడ్డేసైనా సరే వాళ్ళు ఖచ్చితంగా సైంధవుని కాపాడుకుంటామని ఉన్నారు. చాలాసేపు ప్రయత్నిస్తాడు. ఒక్కసారి ఆకాశం వైపు చూస్తాడు. ఆకాశం వైపు చూసాక అప్పుడు అర్థమవుతుంది. అప్పటి వరకు తన శక్తినే నమ్ముకున్న అర్జునుడు ఎలాగైనా సరే నేను వాడిని సైంధవుని చంపుతాను అనుకున్నాడు. కానీ అటు చూస్తే సమయం ఎక్కువగా లేదు. ఎప్పుడైనా సరే సూర్యాస్తమయం జరిగే అవకాశం ఉంది. ఇంకా అప్పుడు కృష్ణుడి వైపు చూస్తాడు. కృష్ణుడు ఈ విషయానికి పనిగట్టుకుని ఉంటాడు. ఎందుకంటే ఉదయం నుంచి చెప్తున్నాడు అర్జునుడికి, అర్జున నువ్వు సైంధవుని చంపు, మిగిలిన విషయాలు పట్టించుకోకు అని. కానీ అర్జునుడు ఏం చేస్తున్నాడు, ఎవరొస్తే వాళ్ళతో యుద్ధం చేస్తే అనవసరంగా సమయం అంతా గడిచిపోతూ వచ్చింది. సో ఇది చూసి ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుడి వైపు చూశాడో అప్పుడు కృష్ణుడు అందుకుంటాడు, అర్జున నీకు ముందే చెప్పాను కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని. కానీ నువ్వు తీసుకున్నావు, ప్రతిజ్ఞ చేశావు. అయితే అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఆలోచించడం కాదు, ఇక ముందు ఏం చేయాలో ఆలోచించు. ఎప్పుడు దుండుడుగా ముందుకే వెళ్తాను అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. అప్పుడప్పుడు వెనకడుగు కూడా వేయాల్సి వస్తుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నువ్వు కనుక లేదు నేను యుద్ధమే చేస్తాను అని చెప్పేసి ముందుకు వెళ్ళడం దుస్సాహసమే అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరందరూ ఉండగా నువ్వు జయద్రథుని చేరలేవు. కాబట్టి నేను ఒక విషయం చెప్తాను విను. నేను మాయా చీకటిని సృష్టిస్తాను. అంటే సూర్యుని యొక్క సూర్యుడు భూమి మీద ఉన్న వాళ్ళకి కనిపించకుండా ఒక మాయా చీకటిని సృష్టిస్తాను. అప్పుడు మిగిలిన కౌరవులందరూ వాళ్ళే గెలిచాము అని చెప్పేసి విర్రవీగుతూ పండుగ సంబరాలు చేసుకుంటారు. ఇదిగో అది అదునైనటువంటి సమయం చూసుకుని నువ్వు జయద్రథుని అంటే సైంధవుని చంపు అని చెప్తాడు. ఈ మాట వినగానే అర్జునుడు అంటాడు, బావా నా ఇంతటి పరాక్రమము దండకైనా ఇలా తప్ప నేను జయద్రథుని చంపలేనా అంటాడు. అప్పుడు మళ్ళీ కృష్ణుడు ఒక చిన్న నవ్వు నవ్వి, పంతం పట్టుకొని కూర్చుంటే ఏది కూడా జరగదు, తప్పదు, కొన్ని సమయాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా తప్ప మరో రకంగా నువ్వు జయద్రథుని చంపలేవు అన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడంలో తప్పేమీ లేదు. నేను ఇప్పుడే మాయా చీకటిని సృష్టిస్తాను, నువ్వు వెంటనే జయద్రథుడి తల తెగేలాగా బాణాన్ని విడిచిపెట్టు అంటాడు. సో అర్జునుడు తల కిందికి వేసుకుంటాడు. ఏంటి నేను ఇలానైనా జయద్రథుని చంపగలను, ఇలా కాకుండా చంపలేనా అని చెప్పేసి మళ్ళీ ప్రయత్నించడానికి చూస్తాడు. ఇటు కర్ణుడు కానీ, అశ్వత్థామ కానీ, కృపాచార్యులు కానీ ఎవ్వరు కూడా అర్జునుడిని ముందుకు పోనిచ్చేటువంటి పరిస్థితి కనిపించదు. ఇంకా అర్జునుడికి అర్థమైపోతుంది ఎంత ప్రయత్నించినా కూడా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ జయద్రథుని చేరలేదు అన్న విషయం తెలిసిపోతుంది. కృష్ణుడు చెప్పిన మార్గం తప్ప మరో మార్గం కూడా తనకు కనిపించకపోవడంతో సరే కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తానంటాడు. ఇంతలో కృష్ణుడు ఒక మాయా చీకటిని సృష్టిస్తాడు. అంటే సూర్యుడు భూమి మీద ఉన్న వాళ్ళకి ఎవరికి కనిపించకుండా ఒక మాయా చీకటిని సృష్టిస్తాడు. దీనితో కౌరవులు ఏమనుకుంటారంటే సూర్యాస్తమం అయిపోయింది, మనమే గెలిచేసాము, ఇంకా అర్జునుడు చావాల్సిందే అని చెప్పేసి ఇటు దుర్యోధనుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యులతో సహా అందరూ పండగ చేసేసుకుంటారు. ఆనందంలో తేలి ఆడుతుంటాడు. జయద్రథుడు కూడా ఒక్కసారి అలా తలపైకి పెట్టి చూసి అమ్మయ్య ఇక సూర్యాస్తమయం అయిపోయింది, ఇంకా నాకేమీ కాదు అని చెప్పేసి ధైర్యంగా అలా బయటకు వచ్చేస్తాడు. వెంటనే కృష్ణుడు అంటాడు అర్జునుడితోటి, అర్జున ఇదిగో ఇదే సమయము, నీకు నేరుగా కనిపిస్తున్నాడు జయద్రథుడు, విడిచిపెట్టు బాణాన్ని అంటాడు. అప్పుడు తన అమ్ముల పొదిలో ఉదయము గంధము పూలతో పూజించినటువంటి ఒక మహాస్త్రాన్ని తీసుకొని అలాగే సంధించి వదులుతాడు అర్జునుడు. అంతే, అది వెళ్ళి కరెక్ట్గా జయద్రథుడి తలను మొండాన్ని వేరు చేసేస్తుంది. ఇలా వేరు చేయగానే వెంటనే కృష్ణుడు అంటాడు అర్జునుడితోటి, అర్జున ఎట్టి పరిస్థితుల్లోనూ జయద్రథుడి యొక్క తల నేలను తాకకుండా చూడు అంటాడు. దీంతో అర్జునుడు తన బాణాలతో ముందుకు వెనక్కి, అంటే ఒక బ్యాట్తో బాల్ కనుక ఎలా ఆడుకుంటామో అలా జయద్రథుని తనలో ఆకాశంలోనే ఎగరవేస్తూ ఉంటాడు. ఇంతలో మాయా చీకటిని కృష్ణుడు తొలగించేస్తాడు. మళ్ళీ
సూర్యుడు కనిపిస్తాడు. సూర్యుడు కనిపించగానే ఒక్కసారి కౌరవులందరూ కూడా ఇది అధర్మము, సూర్యాస్తమం అయిపోయిన తర్వాతనే అర్జునుడు వదిలాడు, ఇదంతా కూడా మాయ అది ఇది అని చెప్పేసి అరుస్తూ ఉంటారు. అందరూ ఒక్కసారిగా అర్జునుడి మీదకి ఎగబడతారు. అంతమందితో అర్జునుడు యుద్ధం చేస్తూనే ఆ తలకాయను అలాగే గాల్లో ఎగరవేస్తూ ఉంటాడు. ఇలా ఎగరవేస్తూ కొద్దిసేపటి తర్వాత అర్జునుడు అడుగుతాడు, ఎందుకు బావా ఈ తల ఎందుకు నేలను తాకకూడదు అంటున్నావు అన్నప్పుడు అప్పుడు కృష్ణుడు చెప్తాడు, సింధు దేశం రాజు వృద్ధక్షత్రుడు, ఇతడు మహా తపస్సు చేశాడు. ఇతనికి కొడుకుగా జయద్రథుడు అంటే ఈ సైంధవుడు పుట్టినప్పుడు ఆకాశవాణి చెప్పింది, ఇతను పరాకుగా ఉన్నప్పుడు ఇతని తలను శత్రువు ఎగరేసుకపోతాడు అని చెప్పేసి. అప్పుడు ఈ వృద్ధక్షత్రుడు ఏం చెప్తాడంటే, ఎవరైతే నా కొడుకు తల ఎవరి వల్ల అయితే నా కొడుకు తల నేల రాలుతుందో వాడి తల 100 ముక్కలవుతుందని చెప్పాడు. వృద్ధక్షేత్రుడు శమంతక పంచంలో అద్భుతమైనటువంటి తపస్సు చేస్తూ ఒక ఋషిలాగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఈ శాపము ఎట్టి పరిస్థితిలో వెనక్కిపోదు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదైతే జయద్రథుడి తల ఉందో ఇది తపస్సు చేసుకుంటున్నటువంటి వృద్ధక్షేత్రుడి ఒడిలో పడేలాగా, శమంతక పంచకంలో జపం చేసి తపస్సు చేసుకుంటున్నటువంటి వృద్ధక్షేత్రుడి ఒడిలో పడేలాగా నువ్వు ఈ బాణాన్ని వదిలు అని అంటాడు. అనగానే అర్జునుడు తన అమ్ముల పొదిలోంచి బాణం తీయబోతాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు ఒక నవ్వు నవ్వి, అర్జున ఇది సాధారణ అస్త్రాలతో అయ్యేది కాదు, ఎందుకంటే వృద్ధక్షేత్రుడు మహా తపస్సులో ఉన్నాడు, చాలా దూరంలో ఉన్నాడు. దీన్ని ఛేదించగలిగేది కేవలం పాశుపతాస్త్రం మాత్రమే. కాబట్టి నువ్వు పాశుపతాస్త్రాన్ని మాత్రమే సంధించు. ఎందుకంటే మునీశ్వరుడి అంటే తపస్సులో ఉన్నటువంటి ఋషి దగ్గరి దాకా వెళ్ళి అతని ఒడిలో ఈ తలను వెయ్యాలి అంటే దానికి అంత శక్తి ఉండాలి, అది కేవలం పాశుపతాస్త్రంతోనే సాధ్యమవుతుంది అంటాడు. మనము ముందు చెప్పుకున్నాం కదా, 14వ రోజు యుద్ధం స్టార్ట్ అయ్యేటప్పుడు రాత్రి, ఎందుకంటే అభిమన్యుడు చనిపోయిన తర్వాత ఏడ్చి 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 సుభద్రైనా పడుకుంది, కానీ కృష్ణుడు మాత్రం పడుకోలేదు. ఎందుకంటే ఆ రాత్రంతా కూడా అర్జునుడితో శివుడి కోసం తపస్సు చేయించాడు, అంటే శివుడి కోసం పూజ చేయించాడు అర్జునుడి చేత. అర్జునుడు కలలో శివుణ్ణి చేరి కలలోనే పాశుపతాస్త్రం ఎలా వెయ్యాలి ఎలా వెయ్యకూడదు అని చెప్పేసి సూక్ష్మ రహస్యాలు పాశుపతాస్త్రానికి సంబంధించినటువంటి అన్నీ కూడా శివుడు చెప్తాడు కదా. అది మీకు చెప్పాను కదా, ఆ సమయంలో కృష్ణుడికి చేసినటువంటి పూజ శివుడికి ఎలా చేరుకుంది అనేది మీకు ఆ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు అదన్నమాట, ఆ రోజు రాత్రి శివ పూజ చేయించడానికి అసలు కారణం ఇది. ఎందుకంటే జయద్రథుడి యొక్క తల వృద్ధక్షత్రుడి అతను తపస్సు చేసుకుంటున్నటువంటి తన ఒడిలో పడాలి అంటే ఇదంతా జరగాలి, అది పాశుపతాస్త్రం వల్ల సాధ్యమవుతుంది. అదేవిధంగా కర్ణుడిని రోజు రాత్రి దారకుడు కూడా చెప్తాడు కదా, నువ్వు సిద్ధంగా ఉండు, ఎప్పుడైనా నా రథాన్ని తీసుకొని రా అని చెప్పేసి. ఎందుకంటే ఆ రోజు రాత్రి అర్జునుడిని రక్షించుకోవడం కోసం కృష్ణుడు కంటి మీద కొనుక్కు లేకుండా ప్లానింగ్ చేసుకున్నాడు. సో ఆ రకంగానే కర్ణుడిని ఆపగలిగాడు, ఆ రకంగానే జయద్రథుడిని చంపగలిగాడు. సో ఎప్పుడైతే ఈ కృష్ణుడు ఇలా చెప్పాడో వెంటనే అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంధించడానికి చేయాల్సినటువంటి ఏదైతే స్మరణ ఉంటుందో, పూజ ఏదైతే ఉంటుందో అదంతా కూడా, అంటే ఒక పాశుపతాస్త్రాన్ని సంధించడం చాలా పెద్ద విద్య. దానికి సంబంధించి ఏ రకంగా సంధించాలి, ఏ మంత్రాన్ని జపించాలో శివుడు చెప్పాడు కాబట్టి దాన్ని ఒక్కసారి మనసులో ధ్యానిస్తూ అలా వదులుతాడు. వెంటనే ఆ తల వెళ్ళి శమంతక పంచంలో తపస్సులో ఉన్నటువంటి వృద్ధక్షత్రుడి ఒడిలో పడుతుంది. అది చూడగానే వెంటనే ఏంటిది అని కంగారుగా దానికి ఇలా ఇలా అంటాడు, అంటే పైకి లేస్తాడు. లేవగానే ఆ తల కింద పడుతుంది. వెంటనే వృద్ధక్షేత్రుడి తల కూడా 100 ముక్కలవుతుంది. ఎందుకంటే ఇతని ద్వారా తల కింద పడింది కాబట్టి అది ముక్కలవుతుంది. ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే వృద్ధక్షేత్రుడు వడిలోంచి తలపడి వృద్ధక్షేత్రుడి తల ముక్కలవుతుందో అప్పటి వరకు జయద్రథుడి మొండం అలాగే నిల్చొని ఉంటుంది. ఇటు తల అటు మొండెం ఒకేసారి ఉడుగుతాయి అన్నమాట. ఇది సంజయుడు చూడగలుగుతాడు. సో ఇంత మహాద్భుతంగా ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడు ఏం జరిగింది, మొత్తానికి అర్జునుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. కానీ దుర్యోధనుడు ఊరుకుంటాడా? తన సొంత చెల్లెలి భర్త తన బావని ఈ రకంగా చంపిన తర్వాత దుర్యోధనుడు ఊరుకుంటాడా? అసలు ఎలా రెచ్చిపోయాడు. ఆ తర్వాత వెళ్ళి ద్రోణాచార్యుల్ని ఏమన్నాడు, ద్రోణాచార్యుడు ఎందుకు అత్యంత కఠోరమైనటువంటి ప్రతిజ్ఞ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే 14వ రోజు యుద్ధం అనేది చాలా చాలా కీలకం. చాలా చాలా గొప్ప వ్యక్తులు, అంటే పాండవులలో కౌరవులలో చేతి మీద లెక్క పెట్టేంటి మహావీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలామంది 14వ రోజు యుద్ధంలో చనిపోతారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. మీకు నచ్చితే
ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది. సో మీరు మొదటి నుంచి అంతా కూడా అక్కడ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.